దేవుడి నీకు అన్నీ ఉన్నట్టు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన లేకపోతే ఏది లేదు, సున్నానే. ఆయన ఉంటే సమస్తం నీ సొంతమే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బైబిల్ చెబుతున్న సత్యం ఏంటంటే, అన్ని విధాలుగా నువ్వు పరిశీలన చేసే ప్రయత్నం చేయగలిగితే నీ ఆత్మీయ పరిస్థితిని నిజంగా నువ్వు దాటుతావండి. ఆమేన్, హల్లెలూయా. అది దాటాలంటే నీ అనుభవపూర్వంలో వెళితే కాదు, కానీ నీ ఆత్మీయ స్థితిని ఏ మార్గం పోతుందో గుర్తుపట్టగలిగితే, నువ్వు ఎలా చేస్తున్నావో గమనించగలిగితే, దినమంతా నీవేం చేస్తున్నావో గుర్తుపట్టగలిగితే, తప్పకుండా నీ ఆత్మీయ స్థితిలో దేవుని మాటను దాటి వెళ్ళిపోతావా? దాటి వెళ్ళిపోవు. ఇప్పుడు మాటి మాటికి దాటి వెళ్ళిపోతాం. ఆమేన్, హల్లెలూయా. నా తప్పనేందంటే మమ్మీ, దేవుడిచ్చిన మమ్మీ, అందుకే చెబుతున్నాను. నేను మమ్మీ కోసం తప్పకుండా పాట ఒక పల్లవి పాడతాను. కొట్టినాను ఇప్పుడు పాట అంతా. హల్లెలూయా. నా యవ్వనకాల జీవితానికి నేను ఎప్పుడూ ఇష్టపడే విషయం ఏంటంటే, ఈ రాత్రికాలం కనుక మీకు ఎవరికి నిజంగా 3 గంటల దీపం ప్రసంగింటారు, నిద్ర రాదు. ఎందుకంటే ఇది ఆయన సన్నిధి. ఆమేన్. ఆయన సన్నిధి మన మధ్యలో పరిపాలన నిజంగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.